నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ మంత్రి శ్రీధర్ బాబు కేసీఆర్ హాజరవుతారా అనేటువంటి ఒక డౌట్ ఉంది. నాకు తెలిసి కేసీఆర్ హాజరయ్యేంత సినిమా లేదు, ఎందుకంటే కేసీఆర్ హాజరు కాడు. ఆయనకు ఎలాంటి కామన్ సెన్స్ కూడా లేదు, కనీసం పద్ధతులు కూడా తెలియదు ఆయనకి. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, 2017 నుంచి కూడా చెప్తాను, కేసీఆర్ అంతా అంటే కేసీఆర్ గతంలో ఉద్యమ నాయకుడిగా ఉండే, కానీ పాలకుడిగా కేసీఆర్ విఫలమైండు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో తమ కుటుంబమే ధ్యేయంగా, తమ నియంత పోకడలే ధ్యేయంగా, తమ సామాజిక వర్గమే ధ్యేయంగా ఈరోజు అవినీతి అరాచక పాలన గత 10 ఏళ్ళు తెలంగాణ సమాజం చూసింది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పోకడలు లేకుండా కేవలం కల్వకుంట్ల కాలకేయుల పోకడలే ధ్యేయంగా, నియంత పాలన ధ్యేయంగా ఈరోజు ప్రజాపాలన పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళ కుటుంబ పాలన ధ్యేయంగా పాలన నడిచింది అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా అదొక స్కామ్గా మారిపోయింది. కాళేశ్వరం నుంచి మొదలెట్టుకుంటే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇంకా ధరణి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్వకుంట్ల స్కాములుగా మారిపోయినాయి. అందుకే ఒక్కొక్క స్కామ్ బయటపడతా ఉంది. ఈరోజు వాళ్ళ సామాజిక వర్గాలకు ధరణి పేరిట లక్షల ఎకరాలు దొబ్బితినటువంటి కేసీఆర్ ఈరోజు పాలన అంటే ఎక్కడ కూడా రాజ్యాంగ రూల్స్ కానీ, రాజ్యాంగ విలువలకు కానీ, రాజ్యాంగ హక్కులకు కానీ లోబడకుండా ఈరోజు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కేసీఆర్ది. అందుకే కేసీఆర్కు పరిపాలన అనేది చాత కాదు. ఆయన పరిపాలన విషయంలో ఒక చాతగాని దద్దమ్మ అని చెప్పేసి నేను ఎప్పటికైనా కానీ ఘంటాపథంగా చెప్పగలను. ఇది కన్ఫర్మ్. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో ఈ తెలంగాణను ముంచినటువంటి ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాల కంటే కల్వకుంట్ల కాలకేయులే చాలా ప్రమాదకరం అని చెప్పేసి పలుమార్లు నేను చెప్పడం జరిగింది. అది ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నాను. అందుకే కేసీఆర్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధనలో, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని బలిదానాలు అయినప్పటికీ కూడా పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సుగమమవుతున్నది మనందరికీ కూడా తెలుసు. అది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెజారిటీ సభ్యుల ఈరోజు ఓటింగ్ జరగాల్సిన అవసరం ఉండే. ఆనాడు సోనియా గాంధీ ఇనిషియేట్ చేయడం ద్వారా, చొరవ తీసుకోవడం ద్వారా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఆయన నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో మనందరం కూడా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారు ఈరోజు పరమవదించినటువంటి సందర్భంగా మనందరం కూడా వారికి ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. దానిలో ఈ పార్లమెంటరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తంగా కేసీఆర్ దగ్గరుండి చేసేది అందరూ కూడా తెలుసుకున్నాం, అందరూ కూడా తెలుసు. ఈరోజు మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మన్మోహన్ సింగ్ పాత్ర ఏంటి అనేది స్పష్టంగా చెప్పగలిగేది కేసీఆర్ మాత్రమే. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ అసెంబ్లీ తీర్మానంలో పాల్గొని ఆయనకు భారతరత్న ఇచ్చే విధంగా కావచ్చు, లేకపోతే ఆయన ఏ విధంగా ఆయనను గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉండే. కానీ నేడు మరి అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి అనుమానం అయితే బలంగా ఉంది. నాకైతే నమ్మకం లేదు. ఆయన ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తాడని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడైనా రావచ్చు, ఎందుకంటే ఇదేదో కేసీఆర్ను టార్గెట్ చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు పెడతలేరు. ఓన్లీ మన్మోహన్ సింగ్ గారి యొక్క వారు చనిపోయినటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో దాని సందర్భంగా ఈరోజు ఒక అసెంబ్లీ తీర్మానం చేస్తూ ఉంది, వాళ్ళ సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి కేసీఆర్ వస్తే ఒక గౌరవప్రదంగా ఉంటుంది. ఇక రాకపోతే కేసీఆర్ ఎంత వరస్ట్ ఫెలోనో, ఎంత చాతగారి దద్దమ్మనో మరొకసారి తెలంగాణ ప్రజలకు నిరూపితమవుతారనేటువంటి విషయాన్ని ఈరోజు నేనైతే చెప్పదలుచుకున్న మిత్రులారా. సర్కార్